సో గుడ్ ఈవినింగ్ ఆల్. సో దిస్ ఈజ్ వెంకన్న. సో ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయాలని అనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అర్థం చేసుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు అందులో ఏం జరుగుతుంది, సో మార్కెట్ పెరగటం అంటే ఏంటి, తగ్గటం అంటే ఏంటి, అసలు మార్కెట్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఇందులో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏం ఇన్వాల్వ్ ఉన్నాయి, వాటిలన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ స్టాక్ మార్కెట్ ఎందుకు అసలు నేను దీని గురించి అలా డీటెయిల్గా చెప్తున్నాను అంటే, ఐ విల్ టేక్ వన్ ఫేమస్ కొటేషన్ ఫ్రమ్ ఐన్స్టీన్. సో వాట్ హీ స్టేట్స్ ఈస్, whenever you give me a problem to solve it in 1 hour, I'll spend 59 minutes of time only to understand the problem, and I'll take remaining 1 minute just to solve the problem. That's what is the statement from Einstein. So ఆయన చెప్పేది ఏంటి అని అంటే, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని కనుక మనం సాల్వ్ చేయాలని ఇస్తే 59 మినిట్స్ 1 అవర్లో సాల్వ్ చేయాలని అనుకుంటే అందులో 59 మినిట్స్ ఓన్లీ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడం కోసమే స్పెండ్ చేయాలి. Only 1 hour is sufficient enough to solve the problem if you understand it is clearly. సో అందువల్ల ఏంటి అని అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని అంటే, మనకి జనరల్గా బయట చాలా కంపెనీలు ఉంటాయి. అసలు ఈ కంపెనీ అంటే ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా ఒక బిజినెస్ పెట్టారనుకోండి, సపోజ్ లెటస్ ఏదో ఒక బిజినెస్ పెట్టాం. నేను జస్ట్ ఇండియన్ సివిల్స్ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. సో ఈ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ సపోజ్ లెటస్ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్. సో బాగా ఇన్స్టిట్యూట్ బాగా రన్ అవుతుంది, చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇట్లా ఉన్న టైంలో మనం ఏం చేస్తామంటే దాన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచన వచ్చింది అనుకోండి. అంటే ఒక బ్రాంచ్ లెటర్సే హైదరాబాద్లో ఉంది, ఇంకో బ్రాంచ్ బెంగళూరులో ఉంది, ఇంకో బ్రాంచ్ ఢిల్లీలో పెడతాం, ఇట్లాగా రకరకాల ప్లాన్లు చేస్తూ ఉంటాం. సో ఇలా చేయాలనుకున్నప్పుడు మన బిజినెస్ మోడల్ కనుక కరెక్ట్గా ఉండి ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి అని అనుకుంటే, అప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి మనకి డబ్బులు కనుక తక్కువ అయితే, అది క్యాపిటల్ కనుక తక్కువ అయితే, అప్పుడు మనం ఏం చేస్తామనంటే బయట వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుని బిజినెస్లో పార్ట్నర్స్ కింద చేసుకుని ఆ బిజినెస్ని ఓవరాల్గా అందరం కలిసి రన్ చేద్దాము అనే ఇంటెన్షన్ తోటి ముందుకు తీసుకెళ్తారు. ఇది యాక్చువల్లీ జనరల్గా జరిగే ప్రొసీజర్. అందుకోసం అని చెప్పేసి అలా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, వాళ్ళని మోసం చేయడం ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. సో కంపెనీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో ఒకటి ప్రొప్రైటర్ కంపెనీ అంటే ఏంటంటే, జస్ట్ నేనే ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తాను, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నాదే, కంప్లీట్ లయబిలిటీ నాదే. లయబిలిటీ అంటే దానికి సంబంధించిన అన్ని రకాల బాధ్యతలు నేను ఒక్కడనే తీసుకుంటాను అనుకోండి, దాన్ని ప్రొప్రైటరీ కంపెనీ అంటాం. అంటే దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంటు లేదు, ఎవరికి లాభ నష్టాలతో పని లేదు. నష్టం వచ్చినా నేను భరించాలి, లాభం వచ్చినా నేను భరించాలి, ఎంప్లాయీస్కి ఏమైనా నాదే బాధ్యత. సో కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. దీన్ని మనం ప్రొప్రైటరీ కంపెనీ అని అంటాం. సో రెండో టైప్ ఆఫ్ కంపెనీ ఏంటి అని అంటే పార్ట్నర్షిప్ కంపెనీ. పార్ట్నర్షిప్ అంటే ఏంటి అని అంటే, ఇద్దరు అంతకన్నా ఎక్కువ పార్ట్నర్స్ జాయిన్ అయ్యి మనం కలిసి బిజినెస్ చేద్దాము. ఆ బిజినెస్లో అయితే వచ్చిన ప్రాఫిట్స్ని మనం పెట్టే పెట్టుబడిని బట్టి, మనం పెట్టే ఎఫర్ట్ని బట్టి మనం దాన్ని పంచుకుందాము. ప్రాఫిట్స్ వస్తాయి, అదేవిధంగా లాస్ వస్తే ఏమేమి బాధ్యతలు ఎవరెవరు తీసుకోవాలి, ఎంత లాస్ని ఎవరు భరిస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఒక అగ్రిమెంట్ రాసుకుని దాన్నే పార్ట్నర్షిప్ డీడ్ అని అంటారు అన్నమాట. ఆ అగ్రిమెంట్ రాసుకుని ఈ అగ్రిమెంట్ని మనం యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీస్లో దాన్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో అది రిజిస్టర్ చేస్తే దాని రూల్స్ ప్రకారం కంపెనీ రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎలా మ్యాండేట్ చేస్తుంది గవర్నమెంట్ అని అంటే, ఖచ్చితంగా అట్లాంటి రిజిస్ట్రేషన్ చేస్తేనే కానీ కంపెనీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయనివ్వరు. సో కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఈవెన్ పేమెంట్ గేట్వేస్ అవన్నీ ఇంటిగ్రేట్ చేయాలన్నా కానీ మీ వెబ్సైట్లో ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అని అడుగుతారు. అందువల్ల ఒక బిజినెస్కి సంబంధించి నువ్వు ఏ పని చేయాల్సి వచ్చినా కానీ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ, ఈవెన్ ప్రొప్రైటరీ కూడా. సో ప్రొప్రైటరీ కంపెనీ కూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా మనం ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి. సో ఈ కంపెనీ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది చాలా ఇంపార్టెంట్ కంపెనీ అనమాట. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటంటే, ఏదైనా ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేసినప్పుడు అందులో కూడా పార్ట్నర్షిప్ కంపెనీలు ఎలాగైతే పార్ట్నర్స్ ఉంటారో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా అలాగే పార్ట్నర్స్ ఉంటారనమాట. మరి అలాంటప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పార్ట్నర్షిప్ కంపెనీకి పెద్ద తేడా లేనప్పుడు ప్రైవేట్ లిమిటెడ్గా ఎందుకు చేయాలి, పార్ట్నర్షిప్గానే చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు.
మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే లయబిలిటీకి వస్తుంది. లయబిలిటీ అంటే ఏదైనా ఒక బిజినెస్ చేసినప్పుడు జనరల్‌గా మనం బయట అబ్జర్వ్ చేస్తే 100 బిజినెస్‌లు చేశారు అని అంటే అందులో 10 మాత్రమే సక్సెస్ అవుతాయి, 90 ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే బిజినెస్‌కి చాలా కమిట్మెంటు, చాలా టాలెంటు, బాధ్యత చాలా అవసరం అవుతాయి. ఏ ఒక్కటి లోపించినా కానీ బిజినెస్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో, అందువల్ల ఏంటి అనంటే 90% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది కాబట్టి జనరల్‌గా ఏదైనా బిజినెస్‌లు చేసినప్పుడు 10% సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి సో, ఆ లాస్ వస్తే ఎవరు భరించాలి? ఎందుకు భరించాలి? అనే దాని దగ్గర ప్రాబ్లమ్ వస్తది. అందుకోసం అని చెప్పేసి జనరల్ పార్ట్నర్‌షిప్ కంపెనీలో ఏంటంటే అన్‌లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ లయబిలిటీ అంటే సపోజ్ లెట్ అస్ సే ముగ్గురు పార్ట్నర్‌లు ఉన్నారనుకోండి. ఆ ముగ్గురు పార్ట్నర్‌లు కలిసి బిజినెస్ చేశారు. లెట్ అస్ సే లాస్ వచ్చింది అని అనుకుందాం. కంపెనీలో లాస్ వస్తే ఏమవుతుందంటే అప్పుడు మన ఆస్తులు ఎవరైతే పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల్ని అమ్మైనా కానీ ఆ లాస్‌ని భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది అన్‌లిమిటెడ్ లయబిలిటీ అని అంటాం. అంటే పర్సనల్ ఆస్తులను కూడా సపోజ్ లెట్ అస్ సే మనం ఒక బిజినెస్ చేసాము. బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం. ఆ లోన్ కట్టలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అనంటే ఆ లోన్ తీసుకునేటప్పుడు మన అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తనఖా పెడతాం కదా! అవన్నిటిని వేలం వేసి ఖచ్చితంగా మనీని రికవర్ చేస్తుంది బ్యాంకు. సో, పర్సనల్ ఆస్తులన్నిటిని కూడా జప్తు చేస్తుంది బ్యాంకు. ఇది బిజినెస్ లాస్ అయినప్పుడు. అందువల్ల ఏంటి అనంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎక్కువ మంది పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ చూస్తే వాళ్ళు వేల కోట్లు బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీస్తారు. కానీ వాళ్ళకి పర్సనల్‌గా వాళ్ళు ఆ అప్పుని యాక్చువల్‌గా ఎగ్గొట్టేస్తారు జనరల్‌గా. చాలామంది ఎగ్గొట్టేస్తూ ఉంటారు. కానీ పర్సనల్‌గా వాళ్ళకి చాలా ఆస్తులుంటాయి. దాన్ని ఏ బ్యాంకు టచ్ చేయదు. దీనికి కారణం ఏంటి అనంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి అనంటే అది ఒక సెపరేట్ ఎంటిటీ కింద లెక్క. అంటే పార్ట్నర్‌షిప్ కంపెనీలో పార్ట్నర్సే దాని బాధ్యత. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏంటి అనంటే కంపెనీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ పర్సన్ అనమాట. అంటే కంపెనీనే ఒక పర్సన్ కింద ట్రీట్ చేయాలి. సో, ఆ కంపెనీకి ఆస్తులుంటాయి, కంపెనీకి అప్పులుంటాయి, కంపెనీకి లోన్లు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ అవి కంప్లీట్‌గా కంపెనీకి సంబంధించిన విషయం. అంటే అందులో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి అనంటే దాంట్లో డబ్బులు పెట్టొచ్చు. దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌కి తగినట్టుగా వాళ్ళకి షేర్ ఉంటుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్‌గా తగినట్టుగా షేర్ ఉంటుంది కానీ ఒకవేళ కంపెనీ ఏదైనా లోన్ తీసుకుంటే బ్యాంక్ దగ్గర, ఆ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్స్‌కి ఉండే రెగ్యులేషన్స్ ఏంటి అనంటే ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క ఎలిజిబిలిటీని చూసే లోన్ ఇవ్వాలి తప్ప కంపెనీలో ఉన్న పార్ట్నర్స్‌ని చూసి లోన్ ఇవ్వకూడదు అనేది గవర్నమెంట్ పెట్టిన కండిషన్. అంటే ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి. ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంది. దీనికి ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి. ఈ కంపెనీకి ఆల్రెడీ చాలా అసెట్స్ ఉన్నాయి. కాబట్టి మనం లోన్ ఇచ్చినా నష్టమేమీ లేదు. ఈ కంపెనీ తీర్చేయగలదు అని బ్యాంక్ నమ్మితేనే లోన్ ఇవ్వాలి తప్ప ఆ కంపెనీలో ఎవరో బిగ్ షాట్ ఉన్నాడు. అతను దగ్గర చాలా వస్తుంది. కాబట్టి మనం లోన్ ఇస్తే డెఫినెట్‌గా మనం తీర్చుకోగలము అని అనుకునే సిట్యుయేషన్ అయితే బ్యాంకులు తీసుకోకూడదు. ఎందుకనంటే అక్కడ కంపెనీ అసెట్సే రూల్ చేస్తాయి తప్ప కంపెనీలో ఉండే పర్సన్స్ అసెట్స్‌కి సంబంధం లేదు. అంటే కంపెనీ దివాలా తీయొచ్చు. కానీ ఆ పర్సన్ ఆస్తులు మాత్రం టచ్ చేయకూడదు బ్యాంకు. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉండే అడ్వాంటేజ్ అనమాట. సో, ఇది కంపెనీ. సో, ఈ కంపెనీలో ఎంతమందినైనా కానీ షేర్ హోల్డర్స్ కింద మార్చుకోవచ్చు ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే ఒకళ్ళని రూల్ ఏం లేదు. థౌజండ్స్, లాక్స్ ఆఫ్ పీపుల్‌ని కూడా పార్ట్నర్స్ కింద జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఎందుకు అలా జాయిన్ చేసుకొని వీళ్ళు బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా! ఇంతకుముందు ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాం. అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. కానీ అది ఒక కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసామనుకోండి. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కంప్లీట్‌గా ఒక కంపెనీది. అప్పుడు మనం ఏం చేస్తామనంటే వేరే చోట మనం కనుక బిజినెస్ పెట్టాలి అని ఇంకో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలి అని అనుకుంటే మన దగ్గర సఫిషియెంట్ డబ్బులు లేవు అని అనుకుంటే ఎయిదర్ మనం బ్యాంకుల దగ్గర తీసుకోవచ్చు. లేదా ఇంకొకరిని పార్ట్నర్ కింద జాయిన్ చేసిన ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ కింద మార్చి అతను పెట్టి ఇన్వెస్ట్మెంట్‌ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇన్‌స్టిట్యూట్ మనం పెట్టొచ్చు. ఇలాగే బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది ప్రొసీజర్. అయితే ఇప్పుడు ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్‌ని బట్టి కదా మనం ఈ డెసిషన్ తీసుకుంటున్నాం. ఇంకొకళ్ళు సపోజ్ వేరే వాళ్ళకి బిజినెస్ రన్ చేస్తున్నారు. అందులో నేను పార్ట్నర్ కింద జాయిన్ అవ్వాలంటే ఏం చూస్తాం? 2 పాయింట్లు చూస్తాం. ఫస్ట్ పాయింట్ ఏం చూస్తాం? ఆ కంపెనీని రన్ చేసేవాళ్ళు ఎంతవరకు ట్రస్టబుల్? వాళ్ళు మంచోళ్ళా కాదా? లేదా చీటింగ్ చేస్తారా? ఇవి ఆలోచిస్తాం. ఫస్ట్‌ది అది చూస్తాం. రెండో పాయింట్ ఏం చూస్తామనంటే సరే వాళ్ళు ఎంత మంచోళ్ళైనా కానీ కంపెనీ సరిగ్గా లేకపోతే ఇన్వెస్ట్ చేయం కదా! కాబట్టి కంపెనీని ఎంత బాగా రన్ చేస్తున్నారు? సో, ఆ పర్సన్స్ మీద ట్రస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ కంపెనీ ఇట్‌సెల్ఫ్ మనకి ట్రస్ట్ ఇవ్వగలగాలి. అంటే అది చేసే బిజినెస్ కరెక్ట్ అయ్యి ఉండాలి. అది లీగల్ బిజినెస్ అయ్యి ఉండాలి.
దాంట్లో మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉండాలి, ఎంప్లాయీస్ అంత లాయల్గా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు మాత్రం ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటాం అనమాట. సో ఇట్లాగ మనం ఏ షేర్ హోల్డర్ కింద మనం మారాలి అని అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే డైరెక్ట్గా వెళ్ళి మనం ఎవరైనా నేను కూడా నీతో పాటు జాయిన్ అవుతాను రా, నువ్వు ఎనివే బిజినెస్ బాగా రన్ చేస్తున్నావు, నా దగ్గర కొంచెం మనీ ఉంది, నేను మీకు పెడతాను, సో ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దామని అడుగుతాం. అలా కాకుండా మనకు తెలియని సపోజ్ వేరే కంపెనీ ఏదో ఉందనుకోండి, మనకు సంబంధం లేని కంపెనీ ఉంది కానీ అది బాగా పెర్ఫామ్ చేస్తుంది, అది రన్ చేసే వాళ్ళు కూడా న్యూస్ పేపర్లో వస్తున్నారు, వాళ్ళ గురించి ట్రస్టబిలిటీ బాగానే ఉంది జనాల్లో, అలాంటప్పుడు ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాం అనుకోండి, అక్కడ మనకి ఈ షేర్ హోల్డర్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. అది ఎట్లా అంటే అప్పుడు ఈ కంపెనీని గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎక్కడైనా కానీ ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు ఎన్ఎస్సి మన ఇండియాలో రెండు స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ కంపెనీని రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. అంటే లెటస్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇండియన్ సివిల్స్ అనే ఇన్స్టిట్యూట్ నేను రన్ చేశాను కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్పాను. ఈ ఇండియన్ సివిల్స్ అనే ఇన్స్టిట్యూట్ని ఏం చేస్తామనంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద రిజిస్ట్రేషన్ చేసి ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తీసుకెళ్ళి నేను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నేను దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాను. ఏ విధమైన డాక్యుమెంట్స్ అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ గురించి, దాంట్లో షేర్ హోల్డర్స్ ఎవరున్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరున్నారు, దాంతోపాటు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తుంది, అందులో ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది, ఆల్రెడీ లోన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్స్ నేను ఎన్ఎస్సికి సబ్మిట్ చేస్తాను. సో ఎన్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ రివ్యూ చేసి వాళ్ళు ఈ కంపెనీ జెన్యూన్ అని నమ్మితే ఆ కంపెనీని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే వన్స్ అందులో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎవరైనా కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి పలానా కంపెనీ షేర్ నేను కొనుక్కుంటాను అని అంటే ఎన్ఎస్సి మనకి ఎలిజిబిలిటీ ఇస్తుంది కొనుక్కోవడానికి. అంటే ఇప్పుడు ఆ పర్సన్తో మనకు సంబంధం లేదు, ఎన్ఎస్సి ద్వారా డైరెక్ట్గా ఆ కంపెనీ షేర్ని మనం కొనుక్కోవడానికి ఒక అవకాశం వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఎన్ఎస్సిలో రిజిస్ట్రేషన్ చేయడం అంటే. ఇప్పుడు అలా అని చెప్పేసి ఒకవేళ ఆ కంపెనీ కొంచెం ఫ్రాడ్ కంపెనీ అయినా, ఎన్ఎస్సి సరిగ్గా దాన్ని వెరిఫై చేయకపోయినా, ఒకవేళ మరి జనాల దగ్గర ఉండే డబ్బులన్నింటినీ తీసుకెళ్ళి అందులో షేర్ హోల్డర్కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మోసం చేస్తే ఎట్లా అనే క్వశ్చన్ వస్తుంది మనకు ఆటోమేటిక్గా. అందుకోసం అని ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆ బాధ్యత తీసుకుని మనకి సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో వీళ్ళ పని ఏంటి అని అంటే ఇలాగ జనాలందరినీ మోసం చేయకుండా కాపాడటమే వాళ్ళ పని. సో ఆ ఎన్ఎస్సిలో వీళ్ళు సబ్మిట్ చేసినవన్నీ కూడా ఈ సెబీ దగ్గర మొత్తం డేటా ఉంటుంది, వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వెరిఫై చేస్తారు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందంటే సెబీ బాధ్యత తీసుకుని ఈ షేర్ హోల్డర్స్ లాస్ అవ్వకుండా దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తుంది అనమాట. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా వాళ్ళ కంపెనీలను జప్తు చేయడం ఇట్లాంటివన్నీ చేసి జనాలకి ఏ విధంగా నష్టం జరగకుండా చూసే బాధ్యత సెబీ చేస్తుంది అనమాట. సో ఎన్ఎస్సి అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ అనమాట. ఆ మార్కెట్ ప్లేస్లో ఏంటి అంటే ఎవరైనా కానీ ఇలా ఒక కంపెనీని రిజిస్టర్ చేసి ఆ షేర్ హోల్డర్స్ కింద మార్చి ఎవరైనా రీటైల్గా ఎవరైనా కొనుక్కుంటాను షేర్లు అని అంటే వాళ్ళకి అమ్మే అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో బయట మార్కెట్లో వస్తువులు ఎలాగైతే కొనుక్కుంటామో అమ్మటానికి ఎలా వస్తున్నారో కొంతమంది అమ్మేవాళ్ళు వస్తారు, కొంతమంది కొనేవాళ్ళు వస్తారు. సో ఆ మార్కెట్లో ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అదంతా కూడా ఎన్ఎస్సి లోపల జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మరి డైరెక్ట్గా మనం ఎన్ఎస్సిలో ఎలా షేర్లు కొంటాము అనే క్వశ్చన్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎన్ఎస్సిలో మనం ఎలా షేర్లు కొంటాము అని అంటే సపోజ్ లెటర్సే రిలయన్స్ షేర్లు మనం కొనుక్కోవాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ రిలయన్స్ ఎన్ఎస్సిలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కానీ రిలయన్స్ షేర్లు ఎన్ఎస్సిలో మనం కొనుక్కోవడానికి యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉంది అని అంటే ఎన్ఎస్సి డైరెక్ట్గా రీటైలర్స్కి అంటే మనకి రీటైలర్స్కి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకుండా మధ్యలో ఒక మీడియేటర్ని పెడుతుంది అనమాట. దాన్ని మనం స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అని అంటాం. సో స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు కొన్ని ఉంటాయి అన్నమాట. లైక్ బాగా పాపులర్ ఇండియాలో వచ్చేసరికి జిరోదా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా రకరకాల ఉన్నాయి, ఒకటని కాదు. ఇందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. అంటే వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ని బట్టి, అంటే వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ని బట్టి మనం ట్రేడ్ చేయడానికి, వాళ్ళు ఇచ్చే డేటాని బట్టి, వాళ్ళు ట్రస్టబిలిటీ కంపెనీ యొక్క ట్రస్టబిలిటీని బట్టి రకరకాల వేస్లో మనం నచ్చిన బ్రోకర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం రిలయన్స్ షేర్లు కొనాలి అంటే డైరెక్ట్గా ఎన్ఎస్సిలో కొనలేము. ఈ స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి మనం ఫలానా షేర్లు మేము కొనాలి అని అనుకుంటున్నామంటే వీడు ఎన్ఎస్సిలోకి ఆర్డర్ని ప్రజెంట్ చేస్తే ఎన్ఎస్సిలో అది ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ మళ్ళీ స్టాక్ బ్రోకర్ దగ్గరికి వస్తుంది. అది మనం చూస్తాం. అంటే మనకు ప్రొవైడ్ చేసే వెబ్ ఇంటర్ఫేస్ కానీ మొబైల్ యాప్ కానీ ఏదైనా కానీ ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీదే ఉంటుంది తప్ప ఎన్ఎస్సికి డైరెక్ట్గా యాక్సెస్ ఉండదు, ఎవరికి యాక్సెస్ ఉండదు.
సో స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఎన్ఎస్సికి ఇస్తుంది, ఎన్ఎస్సి మళ్ళీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ఇస్తుంది. అక్కడి నుంచి మనం ఆ డేటాని చూసుకోవడం అనేది చేస్తాం అనమాట. సో ఇది యాక్చువల్గా ఆ షేర్ మార్కెట్ అంటే ఏంటి, అసలు ఒక కంపెనీని షేర్ మార్కెట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది డీటెయిల్స్ అనేవి అవి అనమాట. సో అంటే పర్పస్ ఏంటి అని అంటే కంపెనీని పెద్దగా గ్రో చేయడం కోసం కావాల్సిన క్యాపిటల్ని తీసుకోవడం కోసం ఈ షేర్ మార్కెట్ అనేది వన్ ఆఫ్ ద వే అనమాట. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కంపెనీని రన్ చేసే వాళ్ళకి ఎక్కువ మనీ కావాలి బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి. ఎక్కువ మనీ కావాలి అంటే జనాల దగ్గర నుంచి తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు అంటే కంపెనీని షేర్ల కింద డివైడ్ చేస్తారు. అసలు ఈ షేర్ అంటే ఏంటి అని అంటే సపోజ్ లెటర్సే ఒక కంపెనీ పెట్టామనుకోండి, ఆ కంపెనీ వర్త్ లెటర్సే 1 crore రూపీస్ అనుకుందాం. కంపెనీ వర్త్ 1 crore అని ఎలా చెప్తావు అని అంటే దానికి మెథడ్స్ ఉంటాయి. ఒక ఆడిటరు ప్రాపర్గా దాన్ని అసెస్ చేస్తారనమాట. సో ఎలా అసెస్ చేస్తారు అని అంటే ఆ కంపెనీ అసెట్స్ ఏమున్నాయి, కంపెనీకి గుడ్ విల్ ఏముంది. అంటే సపోజ్ కొన్ని కంపెనీలు ఉంటాయి, కంపెనీలో పెద్దగా అసెట్స్ ఏమి ఉండకపోవచ్చు. లైక్ కోచింగ్ ఇన్స్టిట్యూటే తీసుకున్నాం అనుకోండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఏం కావాలి, ఒక సర్వర్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలి, కంప్యూటర్ ముందుకు వచ్చి టీచింగ్ చేస్తాం. ఇందులో అసెట్స్ ఏముంటాయి, పెద్దగా అసెట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే జస్ట్ సర్వర్స్ ఉంటే చాలు, ఆ సర్వర్స్ పెద్ద కాస్ట్ ఏమీ ఉండవు. సో టీచ్ చేసే ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క క్రెడిబిలిటీయే దీని అసెట్. అంతేగాని డైరెక్ట్గా మనకి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు మీద కొంచెం ల్యాండ్ ఉండటం అట్లాంటివి ఏమి ఉండవు. అంటే మంచి లెక్చరర్స్ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు అంటే దాని గుడ్ విల్ ఉన్నట్టు లెక్క. ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు. సో ఆ కారణంగా ఏంటంటే గుడ్ విల్ కూడా దానికి వర్త్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు గుడ్ విల్ కూడా. సో గుడ్ విల్కి ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంపెనీ యొక్క ఒరిజినల్గా ఉండే ఆస్తులకి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ప్రొజెక్ట్ చేస్తారు నెక్స్ట్ 5 yearsలో ఎంతవరకు గ్రో అవుతుంది అనే దాన్ని బట్టి కంపెనీకి ఓవరాల్గా ఒక అసెస్మెంట్ తయారు చేస్తారనమాట. సో దాని వర్త్ ఓకే 1 crore లేకపోతే 2 crores అని చెప్పేసి ఈ కంపెనీ వర్త్ని డిసైడ్ చేస్తారు. సో లెటర్సే 1 crore అని వర్త్ని డిసైడ్ చేశారనుకోండి, ఎన్ఎస్సిలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ కంపెనీ వర్త్ 1 crore అని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్స్తో సహా ఆడిటర్ యొక్క ప్రూఫ్లు అవన్నీ ఇచ్చి సబ్మిట్ చేస్తారనమాట. ఇప్పుడు 1 crore వీళ్ళు ఏం చేస్తారు అని అంటే లెటర్సే 1 crore షేర్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఒక్కొక్క షేర్ ఖరీదు ₹1, మొత్తం 1 crore షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని ఖరీదు 1 rupee కదా. ఇప్పుడు అలాగే చిన్న డినామినేషన్ చేయడం ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ నా దగ్గర ఒక ₹100 ఉన్నాయి అనుకోండి, నేను వెళ్ళి 100 షేర్లు కొనుక్కుంటాను ₹100 పెట్టి. అంటే ఇప్పుడు నేను కూడా ఆ కంపెనీలో పార్ట్నర్ని, కాకపోతే ₹100 వర్త్ ఎంత అయితే ఉందో అంతే నా షేర్. కానీ ఓవరాల్ కంపెనీ వర్త్ వచ్చేసరికి 1 crore అనమాట. సో ఇలాగ మనం షేర్ హోల్డర్స్ కింద జాయిన్ అవుతాం. ఇదంతా కూడా ఇందాక చెప్పిన ప్రాసెస్ ప్రకారం స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ వాళ్ళ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే అది ఎన్ఎస్సిలో ట్రేడ్ అయ్యి మనకి ఆ షేర్స్ మనకి ఎలికేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా జరుగుతుంది. మరి ఇందులో వచ్చే అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను చూడండి. పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు 1 crore-ని 1.5 crore చేయటం చాలా కష్టం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ₹1 1.5 rupee చేయటం అనేది ఈజీ. ఎందుకు, జనరల్గా ఏంటంటే చాలామంది చేతిలో ఈజీగా ఉంటుంది కాబట్టి మనీ 1 rupee గురించి పెద్దగా ఆలోచించాం మనం. అది 1 crore-ని 1.5 crore చేయటం అంటే అది కష్టమైన విషయం అని అందరూ చెప్తాం. అందువల్ల ఏంటి అని అంటే ఎప్పుడైతే మనకి ఈ స్మాలర్ డెనామినేషన్కి వస్తుందో ఆ స్మాలర్ డెనామినేషన్ని మనం ఈజీగా గ్రో చేయొచ్చు, అంటే కంపెనీ వర్త్ని ఈజీగా పెంచవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఫర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట. కంపెనీ యొక్క వర్త్ని పెంచడానికి ఈ షేర్ హోల్డర్స్ని ఈజీగా మ్యానిపులేట్ చేసి కొంచెం ప్రైస్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయడం ద్వారా ఈజీగా కంపెనీ వాల్యూని మార్చొచ్చు అనమాట. సో అందువల్ల కూడా కంపెనీలు చాలా వరకు మనకి ఎన్ఎస్సిలో రిజిస్టర్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది యాక్చువల్గా షేర్ మార్కెట్ అంటే మనం ₹100 ఖర్చు పెట్టి కూడా మన షేర్ హోల్డర్ అవ్వచ్చు, అదేవిధంగా ₹1,00,00,000 ఖర్చు పెట్టి కూడా షేర్ హోల్డర్స్ అవ్వచ్చు. దానికి తగినట్టుగా మన షేర్ ఉంటుంది అంతే. సో ఈ విధంగా ఈ ఎన్ఎస్సిలో చాలా కంపెనీలు రిజిస్టర్ అవుతాయి. అంటే ప్రతి ఒక్క బిజినెస్ కూడా చాలా వరకు ఈ ఎన్ఎస్సిలో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ ఎన్ఎస్సిలో రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్నే దానికి ఒక పేరు ఉంటుంది, ఐపీఓ అని అంటారు అనమాట. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఒరిజినల్ షేర్ హోల్డర్స్ దాన్ని మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటామో వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు సొంతంగా రన్ చేసుకున్నారు. ఇప్పుడు జనరల్ పబ్లిక్ అంతా కొనుక్కోవడానికి అవకాశంగా మనం ఎన్ఎస్సిలో పెట్టడాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అని అంటాం అనమాట. సో ఎన్ఎస్సి మొత్తం ఇవన్నీ వెరిఫై చేసి ఓపెన్గా ఎవరైనా కానీ షేర్లు కొనుక్కోవచ్చు అని అనౌన్స్ చేస్తుంది. ఆ రోజు నుంచి ఆ షేర్స్ ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఒక కంపెనీ అంటే ఏంటి, ఆ కంపెనీ షేర్ హోల్డర్ కింద మనం ఎలా మారచ్చు, ఆ కంపెనీ అసలు ఎన్ఎస్సిలో ఎలా రిజిస్టర్ అవుతుంది, దానికి ప్రొటెక్షన్ కింద సెబీ ఎలా పనిచేస్తుంది,
ఇవి యాక్చువల్గా ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు. సో నెక్స్ట్ డే నేను మళ్ళీ ఇంకా కొంచెం డీటెయిల్గా నాలెడ్జ్ ఇస్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు ఇది స్టాప్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.